లోకేష్ ఇస్ అ రజనీ ఫ్యాన్, నాట్ అ కమల్ ఫ్యాన్. మూవీ అదిరింది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కిక్ యాస్, నాగార్జున సూపర్, లాస్ట్ de-aging తలైవర్ ఇన్ 80s సూపర్, ఎక్సలెంట్, అల్టిమేట్. VFX మాత్రం అల్టిమేట్ ఉంది, సౌండ్ బ్యాక్గ్రౌండ్ సూపర్. ఓన్లీ పిక్చర్ ఇస్ ఓన్లీ నాగార్జున బాబు, అంతే అంటే సినిమా అంతా కూడా నాగార్జున మీద డిపెండ్ అయింది అంతే. ఇచ్చారుగా 50 years ఇండస్ట్రీ కూలీ ఏం లేదు, అంతా ఇటు అటు ఏముంది, అవి వెల్యువేషన్స్ కోసమే. ఊపితే పడి ఇటు పడి బాబా, ఇక ఆయన అదే స్టైలు, ఇంకేం మార్పు లేదు. ఏం చేస్తాం మేము కూలీలు అయిపోతున్నాం ఆ కూలీ చూసి, అంతే. అట్లా ఉంది కూలీ ఏముంది, కూలీల కోసం సినిమాల్లోనే కానీ బయట చేస్తలేదు కదా అని. ఏం ఎక్స్పెక్టేషన్ అన్నీ ఉన్నాయి, సినిమా కావాల్సిన అన్నీ ఉన్నాయి. ఇక్కడ రెండోది వచ్చేటప్పటికి తమిళ్లో టికెట్ రేట్ తక్కువ, తెలుగులో ఎక్కువ అని చెప్పి మన వరకు కూడా కొన్ని రోజు వచ్చి దానికి మీరేం చెప్తారు? మీరు పెట్టిన డబ్బులకి ఇప్పుడు ఎవరెవరు సలీం అమెరికాను లేకపోతే ఉపేంద్ర ఇల్లు ఎంత పెట్టింది మన దగ్గర డబ్బులు ఇవ్వడానికే బ్రదర్. అక్కడ తగ్గుతుంది, అక్కడ మరి గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ ఏముందో తెలియాలి. అది దాన్ని మనం ఎట్లా కంపేర్ చేస్తాం? 3-4 రోజులే కదా ఏదైనా. ఈ 3-4 రోజుల్లో మేకతోలు ఒలుచుకున్నట్టు ఒలుచుకోవాలా, డబ్బులు గుంజుకోవాలి, అంతకు తప్పితే ఏముంది? బాగుందని చెప్తా. నేను కూలీ మూవీ చూసాను. రజనీకాంత్ సార్ ఎంట్రీ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ నాగార్జున సార్ ఎంట్రీ అయితే అస్సలు హైలైట్, ఎందుకంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాగార్జున సార్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తారని నాకు అసలు తెలీదు. నేను రజనీకాంత్ ఫ్యాన్, సో అందుకోసమే రజనీకాంత్ సార్ని చూడడానికి వచ్చాను. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వార్ సినిమా కూడా బాగుంది, కానీ రెండింటికి ఈక్వల్ చేసుకుంటే నాకు రజనీకాంత్ సార్ సినిమానే నచ్చింది సార్. కైరాత్మ అనేది చూశాను పోయా, కోసుకొని తినేద్దాం అనిపించింది అంతే. నోరు ఊరిపోయింది పోయా. అబ్బా ఏముంది పోయా, కైరాత్మ ఉంది పోయా పికరం. ఆ బికినీలో ఈ సాంగులో ఉంది పోయా, ఒక సాంగులో బికినీ వేసింది పోయా. బాబా ఏం వేసింది పోయా, రంభ ఓరవసి మేనక ఎవరు పనిరారు అయితే. ఏముంది పోయా స్టోరీ అయితే, ఇంకా ఏమని చెప్పండి. దేశం కోసం వాళ్ళు పోరాడే పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకొని దేశం ఎలాగైనా సరే గెలవాలని 10కి 10, 100కి 100, 1000కి 1000 వేసుకోబో, నీ ఇష్టం బాబు, 5కి 5. మిగతా పార్ట్స్ అయితే కొంచెం డౌన్ ప్లే అయినాయి. కరెక్ట్. లోకేష్ గారు ఇందులో కొంచెం ఈ ఫోర్స్డ్ స్టార్డమ్ అనిపించింది. కొంచెం ఇంతమందిని పెట్టారు కానీ అది ప్రేక్షకులకి ఒక ఐఫిష్ లాగా అనిపించింది, కానీ ప్రాపర్గా స్టోరీలో కూర్చున్నాయి ఆ క్యారెక్టర్స్, పర్పస్ ఉందంటున్నట్టు స్క్రీన్ ప్లే కొద్దిగా అంత ప్రాపర్గా లేదు. నా ఇప్పుడే కూలీ చూసి వస్తున్నా. కూలీ పవర్ హౌస్ ఒక దిక్కు, ఐ యామ్ ద డేంజర్ ఒక దిక్కు. డేంజర్ ఎవరు? కింగ్ నాగార్జున. అన్నా కింగ్ నాగార్జున, మీరు టాలీవుడ్కి కింగ్ ఎందుకు అని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తలైవా 50 years ఇండస్ట్రీ, 75 years అక్కడ మనిషికి ఏం మాత్రం అట్లా కనిపించాడు. అసలు ఆ స్టైల్, ఆ స్వాగ్, నడిస్తే స్వాగ్, ఫోన్ తీస్తే స్వాగ్, సిగరెట్ వెలిగిస్తే స్వాగ్, అసలు రజనీకాంత్ ఏం చేసిన స్వాగ్ ఉంది సినిమాలో. అనిరుద్ధ్ అన్న నువ్వు మళ్ళీ ఏం బీజిఎం ఇచ్చావన్నా నువ్వు సినిమాకి అన్న. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బీజిఎం పడింది, ఎక్కడ బీజిఎం రిపీట్ కాలేదు. మనకి ఇంకో ప్రీవియస్ మూవీలో కొట్టిండా ఈ బీజిఎం అని కూడా అనిపించదు. ఫ్రెష్ బీజిఎమ్స్, అసలు ప్రతి బీజిఎం ఇట్లా డ్రగ్స్ లాగా ఎక్కేస్తాయి. ఎస్పెషల్లీ ఉపేంద్రకి ఒక క్లాసికల్ థీమ్తో కొడతాడన్న, తక్కిట తతిమి అనుకుంటూ. అసలు క్రేజీ బీజిఎం, అదైతే ది బెస్ట్ బీజిఎం మూవీలో. ఇంకా రజనీకాంత్ గారు అసలు ఆ 75 years 74 years అంటే ఎవ్వరు నమ్మరు. అందరినీ మించిపోయేలా రజనీకాంత్ చేశారు. 50 years ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అయ్యారో, ఎందుకు సర్వైవ్ అయ్యారో ఓన్లీ ఇండియన్ సూపర్ స్టార్ అని ప్రూవ్ చేశారు. అసలు కూలీ పవర్ హౌస్ అంటే రజనీకాంత్. కొత్త స్క్రీన్ నేమ్ కూడా యాడ్ చేయొచ్చు, సూపర్ స్టార్ పవర్ హౌస్ రజనీకాంత్ అని. ఇక కింగ్ నాగార్జున అన్న, నాగార్జున గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రజనీకాంత్ని డామినేట్ చేసిన స్క్రీన్ మీద సోలో సీన్స్ అవని, ఇండివిజువల్ సీన్స్ అవని, వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ అవని రజనీకాంత్ని ప్యూర్ డామినేట్ చేసిండు అన్న. మొత్తం సినిమా అంతా నాగార్జున డామినేషన్ ఉంది. 100 రోలెక్స్లు కనిపిస్తాయి. విక్రమ్ సినిమాలో క్లైమాక్స్లో రోలెక్స్ రాగానే ఎట్లా ఫీల్ అవుతామో, సినిమా నాగార్జున క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి అట్లా ఫీల్ అవుతాము. 100 రోలెక్స్లు కూలీలో నాగార్జునతో, 100 రోలెక్స్లు మళ్ళీ చెప్తున్నా. సినిమా 1000 కోట్లు ఈజీగా, వారంలో 1000 కోట్లు వస్తాయి. ఫుల్ హైప్ చచ్చిపోతారు. కాజ్ ఆఫ్ డెత్ హైప్ అంతే. మామూలు సినిమా చెప్తారా, నాగార్జున అయితే జీవించేశారు. అసలు ఆయన హైలైట్ అసలు సినిమా అంతే. మీరు పోండి చూడండి, మస్తుంది సినిమా అంతే.
మోనికా సాంగ్ కూడా హైలైట్ ఉంది. పూజ యాక్టర్ మంచిగా చేసి డాన్స్. శోభన్ అయితే మ్యాట్ జీవి చేసాడు, మలయాళం యాక్టర్ మంచిగా. ఏమంటారా? అంతే అంతే. పవర్ హౌస్ నువ్వేమంటే అంతే. పవర్ హౌస్ తుమ్ముడు కాదు, కూలింగ్ ఓడి మీరు అందరు చెప్తారా? సెట్